Glory, honor, exaltations and all praises belongs to supernatural wonderworking God. మన జీవితంలో మన ఊహలకు అతీతముగా అద్భుతములు ఆశ్చర్యకారము జరిగించు యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామం ఎన్నటన్నిటికీ కూడా స్తుతించబడునుగాక, ఆరాధించబడునుగాక. ఆయన మన ఎడలు చూపినటువంటి కనికరము, ప్రేమ ఎన్నటికీ కూడా కొనియాడబడునుగాక. హల్లెలూయా. So my dear friends, Bible speaks that God has spoken to Joshua after Moses, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, do not be afraid, I am with you as I was with Moses. నేను మోషేకి తోడై ఉన్నట్లుగా నేను నీకు కూడా తోడుగా ఉంటాను. నీ ద్వారా నేను ఈ యొక్క దేశంలో అద్భుతములు జరిగిస్తాను, నా యొక్క మహిమను నేను నీ ద్వారా కనపరుచుకుంటాను అని చెప్పి యెహోషువ గారికి దేవుడు మాట్లాడుతున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, గడియకము, భయపడకము, ఈ పదాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. యెహోషువ గారు ఆయన మోషే గారి తర్వాత ఆ ప్రజలు నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. సో హౌ గాడ్ ఈజ్ ఏబుల్ టు సే దట్ ద ఆల్ సరౌండింగ్ ఆర్ విత్ టెరిబుల్ అండ్ కంప్లీట్లీ ఇన్కన్వీనియన్స్ అండ్ సో బ్యాటిల్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ విజ్ దేర్. సో యుద్ధ వాతావరణంలో కూడా యెహోషువతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, భయపడకము, నిబ్బరము కలిగి ఉండుము. నిబ్బరము ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, నీ హృదయమును కలవరపడనీయవద్దు అని చెప్పి యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తున్నారు. అదే రీతిగా యెహోవా దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, నిబ్బరము కలిగి ఉండుము. నిబ్బరము, గుండె నిబ్బరం అలా అంటుంటుంది కదా, గుండె నిబ్బరం చేసుకోవాలి అని చెప్పి. అంటే గుండె నిబ్బరం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎప్పుడు వస్తుంది అంటే, చుట్టూ వ్యతిరేకంగా లాట్స్ ఆఫ్ uncomfortable and unwanted situations will be there. అంటే భవిష్యత్తును గురించినటువంటి భయం అనేది మనుషులకి వేధిస్తుంది. లేదంటే గతంలో జరిగినటువంటి ఆ యొక్క చెడు ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనసులోకి వచ్చి ప్రస్తుతం దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యం జరగనీయకుండా అంధకార దురాత్మ శక్తులు మనసుల్ని దాడి చేస్తున్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఈ చేంజెస్ టైమ్స్ అండ్ సీజన్స్. He dethrones kings and raises upon other kings. He gives wisdom to those, wisdom and knowledge to those who have understanding. సో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రతిసారి కూడా ముందుగా దేవుని యొక్క నాలెడ్జ్ కావాలి, ఈ నాలెడ్జ్ నాకు కూడా కావాలి అని చెప్పి ఎవరికైనా ఆశ ఉన్నట్లయితే ఇది డైరెక్ట్గా వచ్చేటటువంటి జ్ఞానం కాదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులు, దేవుడిచ్చేటటువంటి జ్ఞానం డైరెక్ట్గా ఓవర్ నైట్గా ఒకేసారి వచ్చేసి వెంటనే నాలెడ్జ్ తెచ్చుకొని నేను దేవుని కోసం ఏదో చేసేయగలను అనుకుంటే అలా వచ్చేది కాదు. గాడ్ గివ్స్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ టు దోస్ హూ హ్యావ్ అండర్స్టాండింగ్. దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకోగలిగినటువంటి క్యాపబిలిటీ ఉన్నవారికి దేవుడు నాలెడ్జ్ ఇస్తాడు. సో మనం ముందు డైరెక్ట్గా దేవుడికి జ్ఞానం అడిగే ముందు, ప్రభువా నువ్వు చెప్తున్నటువంటి మాటలను విధేయత చూపిస్తూ వాటిని అర్థం చేసుకునేటటువంటి మనసు నాకు ఇవ్వండి అని చెప్పి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. సో వితౌట్ అండర్స్టాండింగ్ ద నాలెడ్జ్ విల్ నాట్ టేక్స్ ప్లేస్. సో చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఓవర్ ఎజంప్షన్స్ and certain things are
taking place, before we get into certain things, we need to ask God understanding. సో అండర్స్టాండింగ్ అనేది మనం అడగాలి. ప్రభువా, ఈ రీతిగా నేను ప్రవర్తిస్తున్నాను, ఈ రీతిగా నేను మాట్లాడుతున్నాను, అది మీకు అంగీకారమైన ఇలాంటి పరిస్థితి నేను కలిగి ఉన్నప్పుడు నేను మీ యొక్క జ్ఞానాన్ని తీసుకోగలనా అని మనం మనసును హృదయాన్ని చెక్ చేసుకోవాలి. సో దేవుని యొక్క జ్ఞానం లేకపోతే మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ప్రేమైనటువంటి సహోదరుడు కదా, మీ అందరికీ కూడా దేవుడు ఒక విషయాన్ని బయలుపరచమని చెప్పి నా హృదయంలో ప్రేరేపించినారు. చాలామంది సమస్యల గురించి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఒక దేశం మీదకి ఒక దేశం యుద్ధాలు, రకరకాలైనటువంటి యుద్ధ వాతావరణంతో భయాందోళనతో ఉంది. కానీ ఈ సమస్యలకి పరిష్కారం అనేది దేవుని వాక్యంలో ఉందనే విషయం రాజులు కానీ ప్రధానమంత్రులు కానీ ఇంకెవరైనా సరే అది అర్థం చేసుకున్నట్లయితే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అది అర్థం చేసుకోలేనంత కాలం, అర్థం చేసుకునేటటువంటి ఆ మనస్సు లేనంతకాలం కూడా ఆ యుద్ధం యొక్క పరిస్థితి అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనం దేవుని బిడ్డలుగా, దేవునికి రాయబారులుగా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, యుద్ధము చేసేటటువంటి వారి నిర్ణయాలు మీ స్వాధీనంలో ఉన్నాయి తండ్రి. ఎందుకంటే దేవుడు మీ బైబిల్ గ్రంథంలో తెలియపరిచిన మాటను నమ్ముచున్నాం. ఆయన కాలములను సమయములను ఆయన చేతుల్లో ఉంచుకుంటారు. అది తెలుసుకుంటూ మీ పని కాదని తెలియపరిచిన అపోస్తల కార్యంలో 1:7 చూసినట్లయితే జీసస్ క్రైస్ట్ కూడా ఆయన శిష్యులకి చెప్తారు, ఇట్ ఈజ్ నాట్ ఫర్ యూ టు నో దట్ సీజన్స్ అండ్ టైమ్స్ విచ్ ద ఫాదర్ హ్యాస్ ఇన్ హీజ్ ఓన్ పవర్. సో దేవుడు తన చేతిలో కాలములను, సమయములను, పరిస్థితులను స్వాధీనపరుచుకున్నవాడు అని రాయబడింది. ఆ రీతిగా యేసుప్రభువు వారు తెలియపరుస్తున్నారు. ఇట్ ఈజ్ నాట్ అవర్ పోర్షన్ టు నో ఆల్ ద టైమ్స్ అండ్ సీజన్స్ and how it has to be controlled, but we need to trust God. He has the almighty power to control the times and seasons. So ఆ యొక్క కాలంలోని సమయంలోనూ ఆయన స్వాధీనం చేసుకొని కంట్రోల్ చేయగలడని మనం నమ్మి ఆయన స్తుతించి ఆయన మీద మనం ఆధారపడుతున్నప్పుడు దేవుడి జ్ఞానాన్ని ఇస్తారు. ఏమైనటువంటి సోదరులుగా మనం చాలాసార్లు సమస్యకి రావాల్సినటువంటి పరిష్కారం అనేది పెద్ద యుద్ధాల్లోనో లేదంటే ఇంకేదో దానిలో రాదు. కానీ దేవుడు కొన్ని తెలియపరుచున్నాడు. వీ నీడ్ టు బీ హానెస్ట్. సో దోస్ హూ స్పీక్స్ ట్రూత్, గాడ్ వర్క్స్ విత్ దెమ్. గాడ్ విల్ బీ హ్యాపీ ఫర్ దేర్ ద ఎబిలిటీ అండ్ ద నేచర్ ఆఫ్ స్పీకింగ్ ట్రూత్. అండ్ ఆల్సో వీ నీడ్ టు బీ హంబుల్. వీ నీడ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. ఇక చాలా యుద్ధాలు, మీరు గొప్ప మేము గొప్ప, లేదంటే మా దగ్గర ఇన్ని అనుభవములు ఉన్నాయి, లేదంటే ఇంకేవో ఉన్నాయి, ఈ దేశం మీద దేశం రేగిపోయి ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఫ్యాక్ట్ని యాక్సెప్ట్ చేసేటటువంటి ఆ నేచర్ అనేది ఆ డెసిషన్ మేకర్స్లో ఉన్నట్లయితే, అవును కదా, ఇది నిజం కదా, దేవుడు నాకు ఒక పరిమితి ఇచ్చున్నారు కదా, ఈ పరిమితి నేను క్రాస్ అయినట్లయితే నేను దేవుడికి శత్రువుగా మారుతానని చెప్పి ఎవరికి వాడు ఓన్ అండర్స్టాండింగ్, వారు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని రిసీవ్ చేసుకున్నట్లయితే, విజ్డమ్ తీసుకున్నట్లయితే అక్కడ సొల్యూషన్ వస్తుంది. సో solution comes by speaking truth and showing obedience to the God's word, and also when we are showing obedience to God's command and God's word, there will be a great blessing. My dear friends, దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది మరలా నువ్వు నిబ్బరము కలిగి ఉండుము, నువ్వు భయపడవద్దు, మోషేకి తోడై ఉన్నట్లుగా నేను కూడా నీకు తోడై ఉంటాను, ఇవి ప్రజలకు నడిపించాలి అని చెప్పి యెహోషువ గారితో ఆయన చెప్తున్నప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి 2వ అధ్యాయంలో, కాలము సమయములు ఆయన స్వాధీనంలో ఉంచుకునేవాడు. ద టైమ్స్ అండ్ సీజన్స్ ఆర్ ఇన్ హిస్ హ్యాండ్. సో హీ రైజెస్ ద కింగ్స్ అండ్ హీ రిమూవ్స్ ద కింగ్స్. హీ ఈజ్ ద డెసిషన్ మేకర్. సో అవసరమైతే రాజులనే మార్చుటకు ఆయన శక్తిమంతు కలిగిన దేవుడు. రాజ్యాలను మార్చివేయగలడు, రాజ్యాలను సంపూర్ణంగా నాశనం చేయగలడు, లేదంటే రాజ్యాన్ని కట్టగలడు. ఆయన వాక్కుకి విధేయత చూపించు వారి జీవితాల్లో దేవుడు గొప్ప దీవెనలను, గొప్ప ప్రణాళికలు సిద్ధపరుచున్నాడు. సో మనందరం వాట్ వీ కెన్ డూ ఈజ్ సింప్లీ
need to trust God's process and the procedure and God's kingdom operations are in His hand. So we need to humble and we need to accept the fact. Fact చెప్పబడుతున్నప్పుడు ఫ్యాక్ట్ని యాక్సెప్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం we need to maintain the limits. Our communication should be polite. సమస్తమును మర్యాదకరంగా ఉండాలని చెప్పి ఈ దేవుని యొక్క గ్రంథంలో రాయబడి ఉంది. నూతన గ్రంథంలో మనం చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు, సమస్తమును మర్యాదగా ఉండినట్లు చూసుకొనిడి అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు ఉన్నటువంటి సంఘాలకు తెలియపరుస్తున్నారు. సో అల్టిమేట్లీ we can find the easiest solutions from the word of God. What is that easiest solution? We need to be honest. When we are honest, devil loses its power. Right? చాలామందిని దెయ్యపు దురాశక్తులు వాళ్ళ జీవితాలను పట్టుకొని అల్లాడిస్తున్నాయి, ఉద్రేకానికి గురి చేస్తున్నాయి, లేదంటే నిరాశపరుస్తున్నాయి, అనారోగ్యం పాలు చేస్తున్నాయి. వాటన్నిటికీ డోర్ ఎక్కడుందంటే అబద్ధాన్ని ఆశ్రయించే వారి యొక్క మనసులు, హృదయాలు దెయ్యాలకి మోస్ట్ వెల్కమ్ బొకే ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఒకసారి బొకే ఇచ్చి దెయ్యానికి ఇన్వైట్ చేస్తే వచ్చినప్పుడు చాలా స్వీట్గా వస్తుంది, కానీ తర్వాత రిమోట్ కంట్రోల్ దెయ్యాల స్వాధీనంలో ఉంటుంది. కాబట్టి మన యొక్క జీవితాన్ని నమ్మకస్తుడైనటువంటి, సత్యవంతుడైనటువంటి, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడని రాయబడిన ఆ యేసు ప్రభు వారికి అప్పగించుకొని, ప్రభువా మీ యొక్క కనికరం కలిగిన పరిపాలన నాకు కావాలండి, మీరు సత్యాన్ని ఆశ్రయించమని చెప్పారు. నేను సత్యంగా ఉండడానికి నాకు సహాయం చేయండి ప్రభు. కొన్నిసార్లు చుట్టూ ఉన్నటువంటి అబద్ధపు లోకంలో రకరకాలైనటువంటి కపటాలతో ఉన్నటువంటి మనుషుల మధ్య నాకు అసత్యం అనేది నాలోకి జ్వరపడుతుంది. దాని నుంచి నన్ను విడుదల దయచేయండి ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఈరోజు చాలామంది అలాంటి ప్రార్థన చేయడం అనేది చాలా అవసరం ఉంది. మనం ఏదో అవసరాల గురించి ఫిజికల్ రంగంలో మనకు ఉన్నటువంటి ఆస్తుల గురించి కానీ, ల్యాండ్స్ గురించి కానీ, ఏదైనా మెటీరియలిస్టిక్గా కనిపించే వాటి గురించి మనం ప్రార్థన చేస్తాం, అది కావాలి, ఇది కావాలని చెప్పి. కానీ దానికన్నా ముందు మనకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ప్రభువా ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా మీరు ఇచ్చే సమాధానం నాలో లేనట్లయితే అదంతా కూడా వ్యర్థం. సో మీ సమాధానం నేను పొందుకున్నట్టుకు అబద్ధపు ఆలోచనలతో కూడినటువంటి ఆ కమ్యూనికేషన్ నాలో నుంచి తొలగించండి అని ప్రార్థన చేయాలి. అంతేకాకుండా వీ నీడ్ టు లెర్న్ హంబుల్నెస్. మనం హంబుల్గా ఉన్నప్పుడు గాడ్స్ ఫేవర్ అనేది మన మీద ఉంటుంది. ఆ గాడ్స్ ఫేవర్ అనేది మీ జీవితాల్లో కార్యాలు చేసేటటువంటి వారితో మాట్లాడుతుంది. సో గాడ్స్ ఫేవర్ మనకి సహాయం చేసే వారితో మాట్లాడుతున్నప్పుడు మనకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ టఫెస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వారికి అది చాలా చిన్నదిగా ఉండవచ్చు. ఆ చిన్నదిగా 1 minute అలా ఫోకస్ చేసిన అటువంటి గొప్పవారి ద్వారా దేవుడు కొన్నిసార్లు కార్యాలు చేస్తారు. And we need to be honest, we need to be humble, and we need to accept the facts, and we need to maintain our limits. సో మన ఆలోచన విధానం అనేది పూర్తిగా సెట్ అయిన పరిధికి దాటిపోయి మనకి కాని దాని విషయాల్లోకి మనం ఇన్వాల్వ్ అయ్యి, దేవుడు ప్రతి వారికి కూడా మనం కంట్రోల్ చేసుకునే శక్తి ఇచ్చారు తప్ప ఎదుటోళ్ళని కంట్రోల్ చేసేటటువంటి ఆప్షన్ కానీ అలాంటి చాయిస్ కానీ ఇవ్వలేదు. సో వాటిని కూడా మనం సెర్చ్ చేసుకున్నట్లయితే ఈ 4 విషయాల ద్వారా దేవుడు బిగ్గెస్ట్ సొల్యూషన్స్ అన్నీ కూడా మన జీవితాల్లోకి చాలా ఈజియెస్ట్ వేలో తీసుకొస్తారు. సో ఏదన్నా రెజల్యూషన్ ఈజియెస్ట్ వేలో రావట్లేదు, it is becoming tough and it is becoming too difficult. That means we have to check how is our communication. We have to check whether we are speaking lie, and we have to check whether we are humble or not, and whether we have to check whether we are accepting the fact or we are running towards something which is not fact. So these 4 things will help us to have a tremendous peace and the easiest resolutions, and also we can trust the God. Ultimately, in the 5th thing, we need to trust the process of God. Sometimes situations may seems like disappointing, seems like disrespectful, but still God is working. We need to trust. We need to show mercy on certain people also. Sometimes if they are not able to obey to the God's command, we need to love, because God asked us, God commanded us to love them, so that God will change their minds. It's not our speech or our own power, teachings will not change, but the Holy Spirit will come into their hearts and He will change.
glory, honor, exaltation, and all praises once again belongs to supernatural and working God. My dear friends, thank you all. Thank you for participating in this live evangelism by Brother Joseph Rajkumar. And I want you to share it to the certain people where you feel like they have to be enlightened with this kind of Bible studies. Thank you all. So I knew that many of you are praying for me. Those all in Telugu states, in Andhra Pradesh, in Telangana, Nizamabad, Karimnagar. There are people loved me so much. థ్యాంక్ యూ ఆల్. ప్రభు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారు, దాన్ని బట్టి మీకు వందనాలు. దాన్ని బట్టి దేవుడు మీరు బహుగా దీవించబడిన గాక. యూ కెన్ కాల్ మీ. సో ఐఎమ్ యూజింగ్ ద సేమ్ నెంబర్. మేబీ ఇట్స్ లాంగ్ టైమ్ బికమ్ గ్యాప్. యూ కెన్ కాల్. సమ్ ఆఫ్ యూ ఐ ఫర్గాటెన్ నేమ్స్, బట్ మీరు నాతో దేవుని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాల గురించి మనం చర్చించే మాటలు నాకు గుర్తున్నాయి. ఫోన్లో మాట్లాడిన మాటలు కూడా నాకు గుర్తున్నాయి. మీరు ఫోన్ చేయొచ్చు. అంతేకాదు చాలామంది తల్లులు నా గురించి ప్రార్థన చేస్తున్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ కూడా యేసు ప్రభు గారి పరిశుద్ధ నామంలో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరు చేసిన ప్రార్థనల వలన ఈరోజు నేను చక్కగా ప్రభు యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కృపలో ముందుకు వచ్చినాను. ఇట్స్ నాట్ మై మెరిట్, ఇట్స్ అబ్సల్యూట్లీ గ్రేస్ ఆఫ్ గాడ్. ఎనీ టైమ్ వెన్ ఐఎమ్ ఏబుల్ టు మేక్ సర్టెన్ బైబిల్ స్టడీస్, this is not my own knowledge, this is not mine. Don't think that Joseph Rajkumar is able to do all these things. I'm not doing all these things. This is the God's absolute grace, and He wanted to use me. He wanted to speak to the people through certain messages, and I am obeying to His call, coming and presenting these God's messages here. Alright, thank you all. Love you so much. Namaste.